జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ స్టాల్ ఏర్పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం టీం. ఏపీలో కీలక ప్రాజెక్టులపై ప్రతిపాదనలు త్వరలోనే పరిశీలిస్తామన్న 16వ ఫైనాన్స్ కమిషన్. పునర్నిర్మాణానికి అండగా నిలవాలన్న సీఎం. సింగరేణి చేతికి ఒడిశాలోని నైని బొగ్గు గని వర్చువల్ గా ప్రారంభించిన బట్టి. నైని దగ్గర 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ కి ప్రణాళిక. కంచగచ్చబౌలి భూములపై స్టేటస్ కో. సుప్రీం తీర్పుని స్వాగతించిన బీజేపీ బీఆర్ఎస్. కోర్టు ఆదేశాల్ని అమలు చేస్తామన్న శ్రీధర్ బాబు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కి నోటీసులు. కంచగచ్చబౌలి ఫేక్ వీడియోల కేసులో నోటీసులు జారీ. రీట్వీట్ చేయడంపై వివరణ కోరిన పోలీసులు. గోశాల వివాదంపై టీడీపీ వర్సెస్ వైసీపీ. రేపు తిరుమల రావాలని టీడీపీ ఛాలెంజ్. సవాల్ని స్వీకరించిన భూమన. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు. ఈ నెల 19న విచారణకి హాజరు కావాలని ఆదేశం. 3 సార్లు పిలిచినా హాజరు కాని కసిరెడ్డి. ధార్మిక సంస్థల్లో ఇతరులకి చోటు కల్పిస్తారా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే. నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన. నల్ల దుస్తులతో పాల్గొన్న వైసీపీ నేతలు. ముస్లింలపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్న శిల్పా రవి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, షెకావత్ తో బండి భేటీ. వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట అభివృద్ధి కోసం వినతి. సిరిసిల్లలో సైనిక స్కూల్ ఏర్పాటుకి ఓకే. బాణాసంచా బాధిత కుటుంబాలకి పరిహారం. 15 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేసిన అనిత. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై చర్యలు. మంగళగిరికి చెందిన కృష్ణవేణి అరెస్ట్. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన దాచేపల్లి పోలీసులు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో చెక్కుల పంపిణీ. జూపల్లి గో బ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన. జూపల్లి, వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వివాదం. రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై లావణ్య ఫిర్యాదు. తన ఇంటికొచ్చి దాడి చేశారని ఆరోపణ. తమ కొడుకు విల్లాలో ఉంటుందన్న రాజ్ తరుణ్ పేరెంట్స్. ప్రకాశం జిల్లాలో మద్దిపాడులో ఏసీబీ దాడులు. 90,000తో పట్టుబడిన తహసీల్దార్, వీఆర్ఓ. డెత్ సర్టిఫికేట్ కోసం లంచం డిమాండ్. ఇక్రిసాట్లో చిరుత కలకలం. బోన్ ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఆధోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల అరెస్ట్. 10 లక్షల నగదు, 4 కార్లు స్వాధీనం. 11 మంది అరెస్ట్, 3 పరారీ. తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై, తిరువళ్లూరు సహా పలు చోట్ల వర్షం. 9 జిల్లాలకు ఆరెంజ్, 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ. సోనియా, రాహుల్ ని టార్గెట్ చేశారన్న కాంగ్రెస్. ఈడీ ఛార్జ్ షీటుపై బగ్గుమన్న పార్టీ. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముట్టడి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై పోరు సైద్ధాంతికం. కమలాన్ని ఓడించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. గుజరాత్ లో సత్తా చాటాలన్న రాహుల్. మత పెద్దలతో మమతా సమావేశం. అల్లర్ల వెనక అమిత్ షా హస్తముందని ఆరోపణ. కుంభమేళా తొక్కిసలాటపై యోగి జవాబుకి డిమాండ్. లక్షకు చేరువవుతున్న గోల్డ్ రేట్లు. 10 గ్రాముల మేలిమి బంగారం 98,100 రూపాయలు. ఈ ఒక్కరోజే 1,650 రూపాయలు పెరిగిన పసిడి ధర. ప్లేయర్లని అవినీతిలోకి దించే కుట్ర. ఐపీఎల్ టోర్నీ భాగస్వాములకి బీసీసీఐ వార్నింగ్. హైదరాబాద్ కి చెందిన వ్యక్తిపై ఆరోపణ.